హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్యూ హ్యారీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం అరకులో అయితే ఉన్నాం. ఈరోజు మన వీడియోలో బొర్రా కేవ్స్ గురించి తెలుసుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ కేవ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. పదండి. ఈ కేవ్స్లోకి వెళ్ళాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలి. 80 రూపీస్ అయితే ఉంటుంది ఈ టికెట్. ఇక్కడ నుంచి మనం ఈ కేవ్స్ గురించి మాట్లాడుకుంటూ వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా బొర్రా అంటే రంధ్రం అని అర్థం. అలాగే బొర్రా గుహలకు సందర్శించాలి అంటే విశాఖపట్నం నుండి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేక వాహనాలతో కూడా ఇక్కడ మనం చేరుకోవచ్చు. విశాఖ నుంచి బొర్రా గుహల వరకు చేసే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతులతో కూడిన యాత్ర. రైలు దాదాపు 40 గుహల ద్వారా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని 1 కిలోమీటర్ పొడవు కూడా ఉంటాయి. ఈ గుహలు కాక అందమైన లోయల గుండా పచ్చని పర్వతాల మీదుగా జలపాతాల పక్కన రైలు ప్రయాణం సాగుతుంది. నెక్స్ట్ మనం కేవ్స్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. రూట్ అయితే ఇలా ఉంటుంది. ఇది సెకండ్ టైం నేను రావడం. వీడియో తీయలేదు, ఇప్పుడు వీడియో తీస్తున్నాను. చాలా బాగుంటుంది. వెళ్దాం. బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ప్రముఖ పర్యాటక ఆకర్షణ. వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నారు. తెలుగులో బొర్రా అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని యాసిడ్ సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతూ కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల గుహలుగా ఏర్పడతాయి. అలాగే కొండలపై నుంచి గోస్తాని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. ఈ గుహలకు గోస్తాని నది తొలిచిన 4 ద్వారాలు ఉన్నాయి. బొర్రా నెంబర్ 1 అని వ్యవహరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడ నుండి లోపలికి 1 కిలోమీటర్ వరకు వెళ్ళి గోస్తాని నదిని చేరుకోవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తాని నది వరకు వెళ్ళడానికి అనుమతించడం లేదు. 1990లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకొని గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటడం వంటి వాటిని చేపట్టడంతో బొర్రా గుహలు పరిసరాలు చాలా అందంగా మారాయి. అలాగే గుహ లోపల వింత వింత ఆకారాలపై రాళ్లపై రకరకాల రంగులు, నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడం జరిగింది. ఇంతకుముందు కాగడాలతో ఇక్కడ మనం ఈ గుహ లోపల లైట్స్ అయితే చూసేవాళ్ళం. ఇప్పుడు మనం రంగురంగు లైట్లతో ఈ బొర్రా కేవ్స్ని అయితే చూడవచ్చు.